మా చిన్నమ్మ 6th month లోనే కేక్ స్మాష్ చేశాడు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నమ్మ 6th month ఫోటోషూట్ కి నేను తారక్ రిఫరెన్స్ పిక్చర్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ పిక్చర్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా దగ్గర సేమ్ డ్రెస్ ఉంది, రీక్రియేట్ చేద్దాము అని అలానే ట్రై చేశాను. A4 షీట్ పేపర్ తీసుకొని కార్డ్బోర్డ్ మీద ఇలా స్టిక్ చేశాను. పేపర్ స్టిక్ చేశాక క్రేయాన్స్ తోని ఇలా రాశాను అండ్ రెడ్ పెన్ తోని అవుట్లెట్ లా మొత్తం డ్రా చేసుకున్నాను. బేసిక్ గా నాకు స్టిక్కర్స్ దొరకలేదు, ఉన్న వాటితో అలా అడ్జస్ట్ చేశాను. బట్ లెటర్స్ స్టిక్కర్స్ మాత్రం కరెక్ట్ గా నేమ్ సెట్ అయిందని అవి పెట్టేశాను. హ్యాపీ బర్త్డే బ్యానర్ షేప్ లో కట్ చేసుకొని హాఫ్ వే టు 1 అని రాశాను. అంత క్రియేటివిటీగా లేకపోవచ్చు, బట్ ఎవరికన్నా కొంచెం సింపుల్ గా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. మా చిన్నమ్మకి మంత్ కి ఫొటోస్ అన్నవి ఎప్పుడు బ్యాక్ వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఇది కూడా 4th తీయాల్సింది, భోగి రోజు తీసాను. మెయిన్ నాకు స్టిక్కర్స్ దొరికే కొంచెం లేట్ అయింది, కానీ ఆ రోజు మా అక్కలు వచ్చి మా అక్క బలైపోయింది ఫొటోస్ తీయడానికి. ఇక్కడ మా అక్క క్యాండిల్ వెలిగించి క్లాత్ మీద మ్యాచ్ స్టిక్ అనేది పడేసింది. అందుకు మా మమ్మీ వచ్చారు మధ్యలో. అప్పటికప్పుడు ఈ కేక్ కటింగ్ ప్లాన్ అనుకున్నాం. నేను 6th month కదా అని స్టిక్కర్స్ అవి అంటించుకుంటూ రాసుకుంటూ ఉంటే తారక్ అడిగాడు, తమ్ముడు బర్త్డే కదా కేక్ అది కట్ చేద్దాము అని. కేక్స్ తెచ్చి 6 అనే నెంబర్ గా పెడదాం అనుకున్నాను, బట్ ఇక్కడ సబ్వరంలో కప్ కేక్స్ కూడా దొరకలేదు. మా అక్క 6th month కదా హాఫ్ కేక్ కట్ చేద్దాము అంటే అప్పటికప్పుడు కేక్ తీసుకొచ్చాము. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మా అక్క ఇంకెవరు లేరు కదా ఇలాగా మనము మంత్ ఫొటోస్ తీయడానికి, బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అని అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చాము. ఈ 4 పిల్లలతోని కేక్ కటింగ్ అంటే ఒక మినీ యుద్ధం అనే చెప్పాలి. తారక్ కేక్ తిండగానే చాక్లెట్స్ కావాలి అని, ఆర్య కూడా నాకు ఆ చాక్లెట్స్ కావాలని ఒకటే గోల. సో వాళ్ళిద్దరికి చాక్లెట్స్ ఇస్తున్నాను. ఆ గ్యాప్ లోనే జయదేవ్ కేక్ స్మాష్ చేసేసాడు. ఇంకా 1 year కన్నా ఇప్పుడే కేక్ స్మాష్ చేసేసాడు. ఇది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్. కేక్ స్మాష్ చేసాడు కానీ ఆ కేక్ అంతా నా డ్రెస్ కే రాసాడు వచ్చి. జయదేవ్ కేక్ స్మాష్ చేస్తుంటే ఇక్కడ భలే క్యూట్ గా అనిపించాడు నాకు. తారక్ కి 1 year బర్త్డే ముందు రోజు కేక్ స్మాష్ చేయించాను. తారక్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు జయదేవ్ అంతా, బట్ జయదేవ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆ కేక్ ని తినేద్దాము అన్నట్టు మొత్తం కేక్ స్మాష్ చేసేసాడు. నేను కేక్ ఉంచే వరకు ఆ కేక్ స్మాష్ చేస్తూనే ఉన్నాడు. మా అక్క హాఫ్ కేక్ తేలేదని వీడు మొత్తం కేక్ ని హాఫ్ చేసేసాడు. ఈ కేక్ స్మాష్ అంతా అయ్యాక మా ఫోటోషూట్ కష్టాలన్నమాట. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి, లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా అక్క పాపం ఎన్ని ఫొటోస్ తీసిన నేను తారక్ పిక్చర్ చూపించి నాకు ఎగ్జాక్ట్ గా అలానే రావాలి అని అనేదాన్ని. మెయిన్ థింగ్ మా అక్క వస్తుంది అనుకోలేదు. సో మేమే ఫొటోస్ తీసుకుంటాం కదా అని అనుకున్నాము, కానీ మా అక్క వచ్చిన తర్వాత కేక్ స్మాష్ అది జరిగింది కదా. సో ఇంకా మంచి మెమొరీస్ యాడ్ అయ్యాయి. నేను ఆ బోర్డు పెట్టడం, జయదేవ్ అస్తమానం పడేయడం ఇదే జరిగేది. అండ్ ఆ కేక్ కటింగ్ వీడియో అంతా మా బావగారే తీశారు. జయదేవ్ పెద్దయ్యాక చూసుకోవడానికి ఒక మంచి మెమరీస్. ఈ డ్రెస్ మా పిన్ని తీసుకున్నారు. సో జయదేవ్ కి కలర్ బాగా సెట్ అయింది. అక్క భోగి రోజు వచ్చి మాకు సర్ప్రైజ్ చేసింది. సో వచ్చిన తర్వాత టమాటో రైస్, కొబ్బరన్నం, పన్నీర్ కర్రీ చేసుకొని వచ్చింది. అది ఇంకొక సర్ప్రైజ్. ఇదంతా అయితే నేను మా అక్కకి ఫొటోస్ తీయమని ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చాను. మా అక్క అప్పుడు ఫీల్ అయింది అనవసరంగా వచ్చాను అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.